అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ముందే ఆయన పలు శాఖల అధిపతుల పేర్లను ప్రకటించారు. అందులో ఇప్పటి వరకు 4 భారతీయులు ఉన్నారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI డైరెక్టర్ పదవికి కాష్ పటేల్ను ట్రంప్ నామినేట్ చేశారు. పటేల్ ఎంపికతో ట్రంప్ కొత్త ప్రభుత్వంలో మరొక భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి ముఖ్యమైన స్థానం దక్కింది. అమెరికాలో శాంతి భద్రతలు, జాతీయ భద్రతకు బలోపేతం చేయడంపైన కాష్ పటేల్ దృష్టి సారించారు. 44 ఏళ్ల కాష్ పటేల్ 2017లో అప్పటి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో చివరి కొన్ని వార్తల్లో అమెరికా తాత్కాలిక రక్షణ కార్యదర్శికి చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా పనిచేశారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన పటేల్ గుజరాత్లోని వడోదరాకు చెందినవాడు. వివేక రామస్వామిని కొత్త ప్రభుత్వ సమర్థతా విభాగానికి అధిపతిగా ట్రంప్ ఎంపిక చేశారు. ప్రభుత్వానికి సలహాలివ్వడమే రామస్వామి పని. ఆయన తండ్రి వి గణపతి రామస్వామి వృత్తిరీత్యా ఇంజనీర్. ఆయన తల్లి గీతా రామస్వామి మానసిక వైద్యురాలు. రామస్వామి పేరెంట్స్ కేరళ నుంచి అమెరికాకు వలస వచ్చారు. ఓహియోలోని సిన్సినాటీలో ఆయన పుట్టారు. జాతీయ స్థాయిలో టెన్నిస్ ఆటగాడిగా గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. డెమోక్రటిక్ పార్టీ మాజీ సభ్యురాలు తులసి గబ్బార్డ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ DNA గా వ్యవహరించారు. గబ్బార్డ్ 4 సార్లు ఎంపీగా ఉన్నారు. 2020లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఆమె అభ్యర్థి. ఆమె ఇటీవలే డెమోక్రాటిక్ పార్టీని వీడి రిపబ్లికన్ పార్టీలో చేరారు. దేశంలోనే అత్యున్నత ఆరోగ్య పరిశోధన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ NHA డైరెక్టర్ గా భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త జై భట్టాచార్యను ట్రంప్ ఎంపిక చేశారు. ట్రంప్ వాన్స్ విజయంతో 38 ఏళ్ల ఉషా అమెరికాకు 2వ మహిళగా అవతరిస్తోంది. ఈ పాత్రలో ఉషా మొదటి భారతీయ అమెరికన్ అవుతుంది.